తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటించారు. అభివృద్ధి పనులను పరిశీలించి సిబ్బందికి అవసరమైన ఆదేశాలను చేశారు. పట్టణ 14వ వార్డులో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు శనివారం పర్యటించారు. ఆరోగ్య అధికారి డాక్టర్ మొవ్వా ఎస్ బాబుతో కలిసి వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. మురుగు కాల్వల్లో పూడిక తీయాలని, కాల్వలపై ఎలాంటి ఆక్రమణలు లేకుండా చూడాలని, 16వ వార్డులో హోమ్ కంపోస్ట్ పై స్థానిక ప్రజలకు సేంద్రియ ఎరువు తయారు చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవడం ద్వారా పూలు, పండ్ల మొక్కలకు వాడుకోవచ్చని తెలిపారు. ఎవరి ఇంటి దగ్గర వారే తడి చెత్త ద్వారా ఎరువు తయారు చేసుకోవటం వలన చెత్త ఉత్పత్తిని తగ్గించవచ్చని అన్నారు. బోస్ రోడ్లోని సీతాంబ హోటల్ సమీపంలో జరుగుతున్న కాలువ నిర్మాణ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, దీనితో పాటు పనులు వేగవంతంగా జరిగే విధంగా చూడాలని సూచించారు. అనంతరం బుర్రిపాలెం రోడ్లో గల పురపాలక సంఘ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న సేంద్రియ ఎరువు తయారీ, కోకోపీట్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. విఎస్ఆర్ కళాశాల వద్ద గల మంచినీటి సరఫరా కేంద్రాన్ని పరిశీలించి వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి తెలియజేశారు. మంచినీటి ఇన్లెట్, అవుట్లెట్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు, శానిటరీ సెక్రటరీలు, నగర దీపికలు సిబ్బంది పాల్గొన్నారు. 14వ వార్డులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవర్ఫ్లో అవ్వకుండా అది డీసిల్ట్ చేయడం సంబంధించి ప్రతిరోజు కూడా ఒక వార్డుని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్గా ప్రారంభించాం. సో ఈరోజు 14వ వార్డులో ఉన్నటువంటి శానిటేషన్ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయడంతో పాటుగా డీసిల్టేషన్ చేయిస్తున్నాం. అట్లాగే చాలా చోట్ల లెవెల్స్ సరిగా లేకపోవడం వల్ల కూడా వాటర్ ఫ్లో అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అట్లాంటి వాటన్నిటికీ కమ్యూనిటీ సెక్రటరీస్ ద్వారా ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేయమని చెప్పుకున్నాం. ఆ ప్రపోజల్స్ రెడీ అయిన తర్వాత వర్క్ మనము ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో భాగంగా 2026లో మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని మన ఘన వ్యర్థ పదార్థాలను ఎట్లా నిర్వహించాలనేది ఏప్రిల్ 1 నుంచి మన కొత్త రూల్స్ వచ్చి ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనము 4 రకాల డబ్బాలను ప్రవేశపెట్టాలి. తడి చెత్త, మనకి ఆకుపచ్చ డబ్బాను, అలాగే మనకు ఉండేటువంటి పొడి చెత్తకి నీలం రంగు డబ్బాను, హజార్డ్ వేస్ట్ అంటే డొమెస్టిక్ హజార్డ్ వేస్ట్ని మనం రెడ్ కలర్లోను, అలాగే ఎలక్ట్రానిక్ వేస్ట్ని బ్లాక్ కలర్లో ఆ డబ్బాలను ప్రవేశపెట్టాలని చెప్పి కొత్త నియమావళి కూడా రావడం జరిగింది. సో వాటిపై కూడా అవగాహన ఏర్పాటు చేయడం, ముఖ్యంగా హోమ్ కంపోస్టింగ్ని మేము ఒక ఉద్యమంగా తెనాలి అర్బన్లో అన్ని చోట్ల ప్రతి ఇంట్లో కూడా హోమ్ కంపోస్టింగ్ చేయాలి. మనకి 50 టన్నుల తడి చెత్త వస్తుంది. దానిని 30 టన్నుల వరకు కూడా హోమ్ కంపోస్టింగ్ చేయాలనుకుంటున్నాం. సో అందులో భాగంగా సుమారు 3 టన్నులు, ఇప్పటికి 30 టన్నులు టార్గెట్ పెట్టుకుంటే 3 టన్నులు ప్రతిరోజు కూడా హోమ్ కంపోస్టింగ్ జరుగుతుంది. అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా ముందుకు వచ్చాయి. వాళ్ళు కూడా డబ్బాలు పెట్టి మా సపోర్ట్తోనూ వాళ్ళ ఇంట్రెస్ట్ పైన హోమ్ కంపోస్టింగ్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఎవరైతే ఏప్రిల్లో ట్యాక్స్ చెల్లించారో మళ్ళీ ఈ ఏడాది ఏప్రిల్లో ట్యాక్స్ చెల్లించేటువంటి అవకాశం ఉంది. అలా ముందస్తుగా మొత్తం పేమెంట్ చేసే వాళ్ళకి 5%, ప్రతి 100 రూపాయలకి 5 రూపాయలు 5% రిబేట్ రూపంలో ఇస్తున్నాం. కాబట్టి అలాంటి ముందస్తు ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. లాస్ట్ టైం 7 కోట్ల రూపాయలు ఈ ముందస్తు పేమెంట్ ద్వారా 5% రిబేట్ని ఉపయోగించుకున్న తెనాలి మున్సిపాలిటీ. ఇది గుడ్ సైన్. దాన్ని ఈ సంవత్సరం ఒక 10 crore రూపీస్ ఈ 1 month కలెక్ట్ చేయాలి. ఆ రకంగా ప్రజల్లో కూడా అవగాహన ఉంది. కాబట్టి సెలవు దినాల్లో కూడా మున్సిపల్ ఆఫీస్ ఓల్డ్ బిల్డింగ్లో కౌంటర్స్ పనిచేస్తాయని ఈ రకంగా ప్రజల సౌకర్యం ఉపయోగించుకోవాలి.